వచ్చేసినాం పోయి రూమ్ చూసుకొని మధ్యలో తినేసి బయలుదేరినాం. ఇక ఇంకొక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఏముంది కాజా. ఇక్కడ నుంచి మొత్తం వేరే తిరుగున్నాయి చూడండి ఎట్లున్నదో. ఈ లొకేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి ఇక్కడ నుంచి మొత్తం. మనం లడఖ్ పోయేటప్పుడు మూన్ ల్యాండ్ ఉంటుంది చూసినావా, అట్లా ఉన్నది సేమ్ ఈడ వైట్గా వింతలుగా మంచిగా ఉన్నది. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు వచ్చేసింది, డబల్ రోడ్డు లేదు. సింగిల్ రోడ్లో పోతున్నాం ఇప్పుడు మనం. అది పరిస్థితి. ఇంతసేపు డబల్ రోడ్లో తిరిగి ఇప్పుడు సింగిల్ రోడ్డుకి వచ్చేసినాం అనమాట. అటు పక్క ఏదో ఉన్నది పైన మానస్టరీ. ఆ మానస్టరీ చూడాలంటే అటు వెళ్ళాలన్నట్టు. కానీ సింగిల్ రోడ్ వచ్చిన కానీ ఇంకా దారుణం అయిపోయింది పరిస్థితి. ఇవి చూడండి ఎంత వింత ఆకారాలు ఉన్నాయో, మంచిగా కనబడుతున్నాయి వైట్గా. దాదాపు ఒక 60 కిలోమీటర్ల దాకా మొత్తం సింగిల్ రోడ్డే ఉంది. ఇది వింటర్లో క్లోజ్ ఉంటుంది ఈ రోడ్డు మొత్తం. 7 months క్లోజ్ ఉంటుంది. అసలు ఎట్లుంటారో మరి ఇల్లు మనకు తెలియదు. ఇంత చిన్న రోడ్డు, ఒకటి వస్తే ఇంకోటి పక్కకు ఆగాల్సిందే, అంత చిన్న రోడ్డు. అట్లా ఇది కూడా ఎట్లున్నదో. ఇదైతే రోడ్డు లెక్కనే లేదు, ఏదో నార్మల్గా అట్లా మట్టి రోడ్డు ఉన్నట్టున్నది బస్. ఇంకా చాలా సేపు ఉన్నది పోయేది. ఇక్కడ నుంచి ఇంకా సింగిల్ రోడ్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా చాలా స్లో అయిపోయింది బస్. అది చూడు అసలు ప్లేసే లేదు చూడు, కరెక్ట్గా బస్సు మందమే తప్ప ఇంకా కొంచెం ప్లేస్ కూడా లేదు అసలు. మళ్ళీ ఇన్ని ఎడ్జ్లు, దాంట్లోనే టర్నింగ్లు, మూలలు. స్పీడ్కి పోయేసరికి అసలు మొత్తం చూడు ఆ పైన తగులుతుంది అని భయమే అవుతుంది నాకైతే. కానీ తగలదు, మనం అనిపిస్తుంది అట్లా తగులుతుందేమో కానీ తగలదు. అది పరిస్థితి. నేను ఆ కిటికీ కాంచి మళ్ళీ వచ్చి వెనక సీట్లో కూర్చున్నాయి. ఎంతసేపు నిలబడతాం డోర్ కాడ. తిన్న తర్వాత వాళ్ళు వేరే ఊళ్ళు అక్కడ దిగేసారు. సో టబోనో ఏదో మేకోనో ఉన్నది విలేజ్. అక్కడ వాళ్ళు దిగేసిన తర్వాత వచ్చి సీట్లో కూర్చున్నాయి. అందుకని ఇంత ప్రశాంతంగా కూర్చొని దిగగలుగుతున్నాం. ఆయన అప్పటికి కూడా ఊగుతూనే ఉన్నాం అనుకో, ఇటు అటు. కానీ కొంచెం తీసుకోవడానికి అయితే మంచిగా దొరికింది. ఇది ఇట్లా పోతూనే ఉంటుంది ఎంతసేపు అని. ఇళ్ళనే తిరుగుడే లోపల ఈ గుట్టలల్లో బాగులెమ్మటి నీళ్ళమ్మటి తిరుక్కుంటా రోడ్డు చూడు కనబడుతుంది ఎట్లున్నది. ఇదే పోవటం మనోడు బస్ కార్ వచ్చిందంటే కథం. ఇంత ఎడ్జ్కి వచ్చింది చూడు బస్సు. ఇదైతే ఇంకేట పోతాడు చెప్పు కారోడు. ఇది చూడు ఎంత ఎడ్జ్లోకి వచ్చిన్నాడు. టార్చర్ వేరే బండి వస్తే. అంత ఎడ్జ్లో నుంచి పోతుందంటే అంత ఎడ్జ్లో నుంచి పోతుంది. అసలు కిందికి చూస్తేనే భయం అవుతుంది. అట్లా పోతుంది చూడ ఎంత ఎడ్జ్లో ఉందో. అది ఇంత మిస్టేక్ అయినా ఎడబోతాం మనం. ఇదంతా సింగిల్ రోడ్ చాలా వరకు. కొంచెం దూరం అంటే బాగానే దూరం డబల్ రోడ్ దాకా ఉంది. ఒక 100 కిలోమీటర్కి ఎక్కువ ఉన్నది. కానీ ఒక 60-70 కిలోమీటర్స్ మాత్రం ఇది మొత్తం సింగిల్ రోడ్డే. ఆల్రెడీ ఇప్పటికీ సూర్యుడు అటు వెలిగిన సూర్యుడు అటు నుంచి ఇటు వచ్చిండు మళ్ళీ. ఫస్ట్ వెనుకున్న సూర్యుడు ముందుకు వచ్చేసిన. అప్పటిదాకా బస్సులోనే కూర్చొని ఉన్నాం మనం. ఈ బస్సు పోతూనే ఉంది, మనం పోతూనే ఉన్నాం. మన ఫోన్ వీడియోలు తీస్తూనే ఉన్నాం, అవి రికార్డ్ అవుతూనే ఉన్నాయి. మధ్యలో ఆగినప్పుడు అలా ఛార్జింగ్ పెట్టుకుంటున్నాం, పోతున్నాం. ఎక్కడ తిన్నాను దొరికితే అక్కడ ఛార్జింగ్ పెట్టుడే నా ఫోన్ అయితే. అందరికన్నా ముందు దిగి ఫస్ట్ ఊరుకుడే. ఎందుకంటే మరి అందరూ ఛార్జింగ్ పెట్టుకోవాలని పెట్టుకుంటూ ఉంటారు కదా. సో మనకు దొరకకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి అందరికన్నా ఫస్ట్ దిగి ఉరికిపోయి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాతనే తిండైనా ఏదైనా. మరి అంత మంచి లొకేషన్స్ మళ్ళీ వీడియో తీయకపోతే బాధ అనిపిస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే అసలు మనసున పట్టదు. అంటే కనీసం ఎంత దూరం ఉన్నది, ఏడు దాకా పోయినాం, ఎక్కడ దాకా పోయినాం అని చూసుకోవడానికైనా కావాలిగా. అది కూడా లేకపోతే కష్టమే. చూడగదు ఎంత ఎడ్జికి పోతుందో బస్సు.
అయినా ఆ ఎడ్జ్లో ఆపినప్పుడు కిందికి చూస్తే నీ పరిస్థితి ఏంటి? కండక్టర్ చూసి చెప్తుండు ఓకే ఓకే రైట్ అంటే పోతుంది బస్సు. అది అట్లా తిరిగింది అది కూడా మూల నుంచి. ఈ లోయల్లోంచి లోతుల్లోంచి అసలు బస్సు జర్నీ చేస్తున్నాను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసినా చేయలే, కానీ చేస్తాను. అదే కదా హైలైట్. చాలా ఫరక్ ఉన్నది బండి మీద పోయిన దానికి, ఇటు పోయింది దీని మీద పోయిన దానికి. ఇది మొత్తం ఎడ్జ్లో కింద పడేటట్టు ఉన్నాడు అసలు దారుణంగా. మళ్ళీ స్పీడే పోతుండు. అట్లనే అంత అక్కడి దాకా అదే రోడ్డు ఈ గుట్టలకేంచి. అయ్య 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 చిన్నగా పోనీ అయ్యా, చిన్నగా పోనీ. ఈ రోడ్లో కూడా చంపుతాడు ఆ బస్సుని. డౌన్ ఉంది కాబట్టి ఇంకా ఉరుకుతుంది కొద్దిగా. అది కూడా ఎడ్జ్ల కంచి సింగిల్ రోడ్ జర్నీ అసలు ఇదైతే. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అయ్యా ఈ టూర్కి వచ్చినందుకు, ఈ బస్సులో ఇట్లా తిరుగుతున్నందుకు. కొంచెం కాళ్ళ నొప్పులు కొంచెం అవే అనే తప్ప మనసుకు మాత్రం ప్రశాంతంగా ఉంది. ఒక పక్క టెన్షన్, ఒక పక్క ఆలోచన, ఇంకో పక్క ఇంకోటి, ప్రశాంతంగా ఉంది. ఎంత టర్నింగ్లు ఉన్నాయి చూడు. ఇంకా రోడ్డు మొత్తం ఇట్లనే ఉన్నట్టుంది అసలు నాకు తెలిసి ఈ 60-70 కిలోమీటర్లు కూడా చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. పోయి మాకే తీసుకొచ్చేటట్టున్నది ఈ బస్సులో. కానీ మనం ఏదో పక్కన లోయలోంచి పోతున్నట్టుంది నాకైతే. పక్కన కూర్చున్నాం కాబట్టి ఆ లోయలోంచే పోతున్నట్టుంది పరిస్థితి అయితే. అక్కడ బ్లాక్ సాయిలు, ఒక్కొక్క దగ్గర వైట్ సాయిలు. కాజా రోడ్డే సాయిరామ్ అనుకుంటే లోపల వెళ్ళిపోతూనే ఉండాలి అంతే, ఇంకా చేసేది ఏం లేదు దానికి. మళ్ళీ బస్సును కూడా ఏం కొడుతుండు, బండి మొత్తం ఊగుతుంది ఉయ్యాల. మళ్ళీ ఏదో వచ్చింది అటు పక్కన లారీ వచ్చింది, చిన్నది టెంపో లాంటిది. సో అందుకే మనోడు చూడు మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఎడ్జ్కి. అసలు దీని రోడ్డు అంటారు చూడు ఒకసారి. అసలు ఇది బస్సు జర్నీ అంటారు అసలు ఎవరన్నా? ఇట్లనేనా అసలు పోయేది జీవితం? ఎంత కొసకు పోతుంది. నాకైతే మొత్తం లోయలకించి పోతున్నట్టే ఉంది. చూడు రోడ్డే లేదు ఒక దగ్గర అయితే, ఇది ఎడ్జ్లో గెలిచిపోతుంది. ఇంత అందమైన జర్నీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఈ రోడ్లో బండి వేసుకొని రావాల్సింది, ఇంకా హైలైట్ ఉంటుండే. సిచ్యువేషన్ మొత్తం మారిపోతుండే. ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటూనే ఉండేటోళ్ళం కావచ్చు. ముందుకు సాగేది కాదు ప్రయాణం. ఏదో చిన్న ఊరికి వచ్చినాం, ఈడైతే రోడ్డే లేదు, ఇంకా నీళ్ళకి వెళ్ళిపోతున్నాం. అంటే సింగిల్ రోడ్డే కానీ చిన్న ఏదో విలేజ్ ఉంది, ఆ విలేజ్ లోపల నుంచి తీసుకెళ్తున్నాను అనమాట బస్సు. అంటే రోడ్డు కూడా విలేజ్ లోపల నుంచే ఉందనుకో. అక్కడక్కడ వాటర్ ఫ్లోలు ఇక తప్పదు, ఈ బస్సు రోడ్డు మీద పోదు. ఇది ఆఫ్ రోడ్డింగే మొత్తం. ఏదో చిన్న విలేజ్, 4-5 ఊర్లు ఉన్నాయి అంతే, ఇల్లులు ఉన్నాయి అంతే.
ఇక్కడ వింత వింతగా ఉన్నాయి కదా అటు సైడ్ మొత్తం ఇట్లా మంచు పరిచి కురిసి మంచు మొత్తం అట్లా కరిగి వచ్చినప్పుడు ఆ వాటర్ ఫ్లో వల్ల అట్లా ఏర్పడి ఉంటాయి అన్నమాట. అవి చూడ్డానికి మంచి అందంగా కనబడుతున్నాయి. నీడ కూడా అంతే. ఇంకా ఎండ కొట్టడం వల్ల అసలు ఆ ఎండకు మెరుస్తుంది. నిజం చెప్పాలంటే ఎండకు మెరుపులు మెరుస్తున్నాయి అవి. మనం ఇటు కెమెరా తిప్పితే రావట్లేదు, అందుకే ఇటు సైడ్ నుంచి తీయాల్సి వస్తుంది. ఇంకేందో కడుతున్నారు ఈడ రోడ్లు. భలే వెరైటీ ఉన్నాయి అన్నీ. చూడడానికి కళ్ళు సరిపోవు అసలు ఈ రూట్లలో ఎక్కడైనా సరే, ఈడ ఒక్కడనే కాదు ఏడైనా సరే చూడటానికి అసలు ఈ కళ్ళు సరిపోవు. ఈడ చూడు ఇంకా ఇళ్ళకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి వచ్చినాం. ఆ సైడ్కి మొత్తం అవే మంచు కురడం వల్ల వచ్చినాయి, అంటే మంచు కరగడం వల్ల ఏర్పడ్డాయి అవన్నీ. ఇక రోడ్డు చూడు ఒకటే మోపున ఎక్కడ దాకా ఉందో, సీదా డౌన్ ఉన్నది, మొత్తం డౌన్ ఎక్కడ వరకు. మనోడు ఒకటే తీస్తున్నా ఫోటోలు పాపం కష్టపడి. నేను నిలబడి ఎంతసేపు కిటికీ కాడ, ఇప్పుడు మనోడు నిలబడి తీస్తా నా కిటికీల నుంచి ఒకటే వీడియోలు. అంటే అవి చూడటానికి చాలా బాగున్నాయి కదా, సో అందుకనే ఆ మనోడు తీస్తా ఉన్నాడు ఒకటే వీడియోలు. అయినా ఇంతకన్నా అందంగా ఇంకేముంటుంది చెప్పు? నేచర్ని మించిన అందం ఇంకోటి ఉందా? అసలు లేదు, ఉండదు కూడా అసలు. నేచర్లో ఉన్న ఆనందం ఏ క్షణం కూడా పోదు, తగ్గనియదు. కానీ మిగతా దేంట్లో అయినా సరే ఆనందం కొద్దిసేపే, జీవితాంతం ఆనందం దేంట్లో ఉండదు. కానీ దీంట్లో జీవితం మొత్తం అయిపోయేంత వరకు కూడా ఆనందం ఉండదు, జీవితం అయిపోయినా కూడా ఆనందంగానే పోతాం ఈ అనుభవాలతో, ఈ జ్ఞాపకాలతో. తలుసుకుంటే చాలు సంతోషం అనిపించే జ్ఞాపకాలు ఇవన్నీ. ఇంక ఇదైతే ఆయనతో రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డే ఉన్నది. పై నుంచి వస్తున్నాయి వాటర్, ఇదంతా మట్టే. ఇప్పుడు క్లియర్ చేసింది, ఇది ఓన్లీ మంచు పడ్డ తర్వాత క్లియర్ చేస్తూ ఉంటారు అనమాట. సో అందుకే అంతా మట్టి రోడ్డే ఉన్నది. రోడ్డు ఎక్కడ ఉంటుంది? మంచు కురవటం వల్ల పోతూనే ఉంటుంది, దాన్ని చేస్తూనే ఉంటారు ఊకే. రోడ్డు అనేది ఉండనే ఉండదు సరిగా. అందుకే ఎప్పుడు ఈ రోడ్ల రిపేర్లు ఉంటూనే ఉంటాయి. ఆ మంచు వల్ల నీళ్ళకు ఆ రోడ్డు ఉండదు, కరిగిపోతుంది. ఆ వచ్చే వాటర్ ఫ్లో వల్ల మొత్తం కొట్టుకుపోతూ ఉంటుంది. సో అన్నీ స్లోపే, రోడ్డు స్లోపే, అది స్లోపే. కాబట్టి ఇటుపక్క కొంచెం స్లోప్ పోయిందంటే ఆ రోడ్డు మొత్తం పోతుంది, అంతే ఏమన్నా అట్లా. ఇవి మంచిగా ఉన్నాయి, అంటే ఒక విధంగా ఒక రకమైన శిల్పాలు ఉన్నట్టు ఉన్నాయి. ఎవరో చెక్కినట్టుగా. ఎవరో చెక్కితే ఎంత అందంగా ఉంటాయి అంత అందంగా ఉన్నాయి. కానీ ఎవరో చెక్కినాయి కాదు, న్యాచురల్గా ఏర్పడ్డాయి. చూడటానికి న్యాచురల్గా ఏర్పడ్డాయి, చూడటానికి అంత అందంగా ఉంటాయి. మరి ఇంకొద్దిసేపు అయితే చేరుకుంటాం అయ్యా, దగ్గరకు వచ్చేసినాం మ్యాక్సిమం. నాకు తెలిసి ట్యాప్ చూసుకుంటూనే ఉన్నాను నేను గూగుల్ మ్యాప్స్లో ఎక్కడ దాకా వచ్చినాం. సో దాదాపు అయితే దగ్గరకు వచ్చేసినట్టే మనం. అప్పటికి ఈవినింగ్ అయిపోతుంది కూడా, ఆల్రెడీ 4 అవుతుంది ఇప్పుడే. పొద్దున్న 9 గంటలకు ఎక్కినాం. రోడ్డు చూడు ఎంత పొడుగున్నదో, ఇంకా అల్లబడి గుట్టలు అల్లబడి పోతూనే ఉండాలి నువ్వు. మొత్తం మట్టి రోడ్డే, అక్కడి నుంచి మొత్తం అక్కడి వరకు ఎక్కడ చూసినా వాటర్ ఫ్లోనే. వాటర్ ఫ్లో లేనిది రోడ్డు లేదు, రోడ్డు లేనిది వాటర్ ఫ్లో లేదు. వాటర్ ఫ్లో ఉన్న దగ్గర ప్రతి దగ్గరే ఉన్నది రోడ్డు. అంటే ప్యాంగాంగ్లోకి వెళ్ళేటప్పుడు కూడా వాగులే, నుబ్రావెల్లి వెళ్ళేటప్పుడు వాగులే, లడక్ వెళ్ళేటప్పుడు వాగులే, ఓన్లీ కొన్ని స్పిట్టి వ్యాలీ వాగులే, మనాలి అన్నీ వాగులే. మనాలి పోయేటప్పుడైనా, సిమ్లాకి పోయేటప్పుడైనా అన్ని పక్కన వాటర్ ఫ్లో లేనిది రోడ్డు లేదు అసలు. ఇంక ఇటు పక్క చూడు ఎంత అందంగా ఉన్నాయి అవి, వెరైటీగా ఉన్నాయి. ఇంకా గుహలు ఉన్నట్టు ఉన్నాయి, అవి చెక్కిన గుహలు ఉన్నట్టున్నాయి. అంత తిరగాలి ఇంకా మనం. రోడ్డు ఎంత పొడుగు కనబడుతుంది చూడు, మనం పోయే రోడ్డు మనకు కనపడుతుంది ఆల్రెడీ ఎదురుగా. ఎంతసేపు పోవాలి మనం, ఎంత దూరం ఉంది మనకి అని.
ఇవన్నీ ఫైబర్, ఈ స్తంభాలన్నీ ఫైబర్ టవర్ల కోసం వేసినాయి. అదే ఫోన్ సిగ్నల్స్ అవి ఉంటాయి కదా, వాటి కోసం వేసినాయి ఇవన్నీ. ఇంకొకడైతే మొత్తం లోపలికించి వాగులకించి కూడా వేసుకోపోయింది మనవాడు. దాదాపు దగ్గరికి వచ్చేసినాం అయ్యా. ఇంకా ముందు చాలా అందంగా ఉన్నాయి, అవి కరువుస్ ఉన్నాయి. అదే ఇప్పుడు మంచు వల్ల ఏర్పడిన అవి వింతగా ఉన్నాయని చెప్పిన అవి మస్తున్నాయి. ఇంకా నా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా 20% 30% ఉంది అంతే. ఈ వీడియోలు తీసి 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 హ్యాష్టాగ్ చెయ్యి నొస్తుంది అసలు నాకు. అయినా కానీ వదిలిపెట్టట్లేదు మనం. అట్లా ఉంటుంది మరి మనతోని. ముందు ఎంత అందంగా కనబడుతుంది చూడండి. ఈ కార్ ఒకటి వచ్చింది మళ్ళా. ఈ కోసలు మనం పక్కగా ఆపుకున్నారులే ఫస్టే. ఈ బైకర్ వల్లనైనా చాలామంది ఎవరు బైకర్లు ఇటు కూడా తక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ ఇది టైం కాబట్టి ఈ టైంలో చాలామంది ఎవరు ఇటు కూడా. ఇంకా స్పిట్టికి పోతే ఇంకెంతమంది కనబడతారు మనకి. ఇది బాగుంది. ఇంకా ఈ లొకేషన్ మస్తుంది, అందుకే తీస్తున్నా వీడియోలు. మళ్ళీ ఒకటి అడ్డం వచ్చింది, ఆ సైడ్లోకి వెళ్ళి పోతాడు. ఇది చూడు, ఇంకా ఇదైతే మొత్తం చెక్కిన చందమామ ఉన్నట్టుంది. చందమామ కూడా పనికిరాదు అట్టుంది. ఇంత అందంగా భలే ఉంటాయి అసలు. ఏదో విలేజ్కి వచ్చాం మళ్ళీ చిన్నది. వీళ్ళు ఎట్లుంటారో ఏమో అసలు. ఇక్కడ మీకు ఇంత ఏదో పొలాలు ఏదో వేసారు, వాళ్ళకి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ నుంచి పెద్దగా అయిపోయింది చూడు, అంటే కిందికి వచ్చేసిన అన్నట్టు పూర్తిగా. ఇక్కడ నుంచి పెద్దగా అయిపోయింది స్పీడ్. చినాబు రివరేనా స్పిట్టి రివర్ ఏదో ఉంటుంది, స్పిట్టి రివర్ అనుకుంటా. ఆ ముందు ఉన్నదే మనకు కనపడేది మనం స్పిట్టి వ్యాలీ. ఎందుకంటే ఇది డౌన్కి వచ్చినామంటే మనం స్పిట్టి వ్యాలీకి వచ్చినట్టు లెక్క. ఎందుకంటే అక్కడ పెద్ద ఉండదు స్పిట్టి వ్యాలీ దగ్గర ఈ వాగు. అంటే మామూలుగా మనం వీడియోలలో ఫోటోలలో అప్పుడప్పుడు చూసినాం కాబట్టి చెప్తున్నాం. అదే పరిస్థితి. ఇంకా వచ్చేసినాం, దాదాపు దగ్గరకు వచ్చినట్టే మనం. వచ్చేసినాం. పోయి రూమ్ చూసుకొని ఇంత చాయ్ తాగి ఫస్ట్ రూమ్ చూసుకొని రెస్ట్ తీసుకొని పొద్దుగా చూద్దాం. మనం అసలు పొద్దున 9 గంటలకు ఎక్కితే ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది. రాజా చూద్దాం, ఏదైనా బండి గిట్ల రెంట్ దొరికితే రేపు స్పిట్టి వ్యాలీకి కంటిన్యూ తిరుగుతుంది. లేకపోతే లేదు, లేకపోతే మళ్ళీ వెళ్ళిపోవడం మనాలి అంతే. జస్ట్ గోయింగ్. పోదాం పద, మనం కూడా ఏదో ఒక రూమ్ చూసుకుని చాయ్ తాగాలి. చలో జాయింగ్. అమ్మ కూర్చొని కాళ్ళన్నీ వీగుతుంది. 12 గంటలు 9 గంటలకు ఎక్కితే 6 అయిపోయింది. మొత్తానికైతే చేరుకున్నాం లాస్ట్. రేపాటు పోవాలి మళ్ళీ చూద్దాం. తర్వాత ఫస్ట్ అయితే రూమ్ ఎత్తుకున్నాం కదా, సక్సెస్ఫుల్గా అయితే కాజాకు చేరుకున్నాం. రూమ్ ఎత్తుకున్నాక చూద్దాం. అయితే నైట్ రూమ్ ఎత్తుకున్నాక రేపు సంగతి. చలో ఇల్లు కూడా కార్లో లాస్ట్ కాదా చేరుకున్నాం. ఫస్ట్ అయితే కాఫీ తాగి చాయ్ తాగి ప్రశాంతంగా చూద్దాం రూమ్స్.